నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జర్నలిస్టులకు మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మధ్య వివాదం వార్నింగ్ల దిశగా కొనసాగుతోంది. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సోషల్ మీడియా వేదికగా ఘాటైన పదజాలంతో రఘురామకు వార్నింగ్ ఇచ్చారు. అందరికీ జై భీమ్. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా కూడా ఏ ఒక్కరి గురించి నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శలు చేయలేదు, నేను చేయను కూడా. అలాగే దళితులకు సంబంధం లేని విషయాలు వాటి గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడను. అంటే ఉదాహరణకి ఈ రాజధాని ఎక్కడ ఉండాలి ఏంటి అనే అంశం కానీ మరొకటి కానీ దాని మీద నేను ఎప్పుడు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ నేను ఎప్పుడు మాట్లాడాల. మన సంబంధం లేని విషయాలు మనం ఎందుకు మాట్లాడాలని, అది ప్రభుత్వం ఎలా అనుకుంటే అలా చేస్తుంది. కానీ దానిలో దళితులకి ఇంత మేలు ఉంది, ఇలా ఉంది అని ఎవరన్నా చెప్పి కన్విన్స్ చేస్తే దానికోసం నేను మాట్లాడగలను, అంతవరకు. ఎనీవే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే, నేను జనరల్గా అతను వీడియోలో చూడను, కానీ మొన్న ఎవరో పంపించారు, చూసా. మీరు ఏదన్నా చెప్పుకోవచ్చు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుకోవచ్చు, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, దాని గురించి నేనేమన్నాను. కానీ వాడే భాష ఏమిటి, వాడు వీడు అని మాట్లాడతాడు. ఎరా గవిడి గేదెలాగా పెరిగావు, నీకు సంస్కారం లేదేంట్రా, మీ అమ్మా నాన్న నీకేం నేర్పించలేదా? పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరినైనా సరే పనిచేసేవాళ్ళని కూడా చాలా మర్యాదగా బాబు అని పిలుస్తాం. ఆ సంస్కారం కూడా లేదా? వాడు వీడు హాఫ్ కోటు నీకేంట్రా, నేనేం వేసుకుంటే నీ సొమ్ములతో కొనిచ్చావా? నువ్వెంత, నీ బతుకెంత? పొద్దున్న లెగిస్తే బ్యాంకులను మోసం చేస్తే కానీ బతకలేవు, ఆ డబ్బులు లేకపోతే నీకు తిండి లేదు, అది నీ బతుకు. మళ్ళీ నువ్వు నా గురించి మాట్లాడేవాడివి. సరే, నువ్వు అయిపోయావు, నువ్వంటే బ్యాంకు దొంగవి, నీకు చరిత్ర ఉంది. మళ్ళీ నువ్వు దొంగతనం చేసి తెచ్చిన సొమ్ముతోటి ఆ ఎంగిలి మెతుకులు తినే కుక్కలు ఒక 3-4 తయారు చేసుకున్నావు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరినన్నా తిడతాడు, వాడి పెళ్ళాన్నన్నా తిడతాడు, వాడి తల్లినన్నా తిడతాడు, చెల్లెనన్నా తిడతాడు. అలాంటి బ్యాచ్ ఒకటి తయారు చేసుకున్నావు, వాళ్ళు మురుగుతారు. వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను, వాళ్ళని చూసేవాడు కూడా లేడు. ఇంకొక 2 పిచ్చి ఛానల్స్ అవి పెట్టుకున్న పక్షులు, యానిమల్స్ అవి పిచ్చి అవి కూడా ఎవడో దేకడు, నేను పట్టించుకోను. సో కాకపోతే నువ్వు ఏదైనా మాట్లాడు, నా గురించి ఏదైనా సరే విమర్శ చేయ, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, హద్దులు అనేవి ఉంటాయి. అవి దాటేసి మాట్లాడేస్తే ఎవరు పడి ఉండరు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, అర్థమైందా? ఏదో గేదె వాటం వేసుకుని నువ్వును మేము అనలేమా వాడు వీడని? నువ్వెంత, నీ బతికెంత, నీ దొంగ బతికి మళ్ళీ నువ్వు నన్ను అనేవాడివా? అడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఈసారి మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకా చాలా గట్టిగా తిట్టాల్సి ఉంటుంది. టేక్ కేర్, బై. గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో దేశాయి శెట్టి వీణా జెస్సీ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. భర్త వంశీ తన భార్యపై అనుమానం పెంచుకుని తరచూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసేవాడని ఆరోపణలున్నాయి. ఈ వేధింపుల కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని బంధువులు తెలిపారు. వేధింపులను తట్టుకోలేక వీణా జెస్సీ ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతురాలి తల్లి దేశాయి శెట్టి నిర్మల ఫిర్యాదు మేరకు భర్త వంశీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సారులకి నిజం చెప్పు, కరెక్ట్గా నిజం చెప్పు. ఏపీ ఎస్పీడీసీ
ఐసీఎల్ లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన 69 మందిపై చర్యలకు సీఎండీ శివశంకర్ లోతేటి నోటీసులు జారీ చేశారు. ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సు చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు విచారణలో తేలడంతో వారిని తొలగించాలని సంబంధిత ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశారు. నకిలీ ధృవపత్రాలతో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పొందిన వారు కడపలో 38 మంది, కర్నూలులో 16 మంది, తిరుపతిలో 3, చిత్తూరు, నెల్లూరులో 4 వంతున అనంతపురంలో 3, అన్నమయ్య జిల్లాలో 1 ఉన్నారని గుర్తించి చర్యలకు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదేశించారు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా